సో మీరు జాబ్ సీకర్స్ అయ్యి ఉండి జాబ్ సెర్చ్ చేస్తుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవాలంటే ఏదో టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే ఒక్కటే సరిపోదండి, మీ నోటీస్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో ఆర్ 15 డేస్లో జాయిన్ అవుతారో ఆర్ 30 డేస్లో జాయిన్ అవుతారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి అండ్ షార్ట్ లిస్ట్ కూడా చేస్తున్నాయి. ఇన్ కేస్ మీరు 60 డేస్ 90 డేస్ అన్నారనుకోండి ఇంకంతే. ఓకే, 90 డేస్ అంటే ఇంకా చాలా తక్కువ అండి. అంటే షెడ్యూల్ చేయటం ఈ హెచ్ఆర్ టీమ్ రిక్రూట్మెంట్ టీమ్ మీరు 90 డేస్ నోటీస్ పెట్టగానే వాళ్ళు కాల్ కూడా కట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెట్టేస్తున్నారు. బట్ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ అయితే 60 డేస్ 90 డేస్ అని కూడా కన్సిడర్ చేస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మాత్రం వాళ్ళకి ఇమీడియట్గానే కావాలి. 30 డేస్ 15 డేస్ వితిన్ 30 డేస్ అనుకోండి. ఇంకా 15 డేస్ ఆర్ ఇమీడియట్ జాయినర్ అయితే మీకు హై ప్రయారిటీ ఉంటుంది అండ్ మీరు ఇంటర్వ్యూలో ఒక రకంగా అబోవ్ యావరేజ్గా మీ పర్ఫార్మెన్స్ చూపించారంటే మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు అదర్ క్యాండిడేట్స్ హూ ఆర్ హ్యావింగ్ అబోవ్ 60 డేస్ ఆర్ 90 డేస్ పీరియడ్ 90 డేస్ నోటీస్ పీరియడ్ క్యాండిడేట్. మరి ఎలాగా అన్ని మ్యాక్సిమం ఎంఎన్సీ కంపెనీస్కి ఇలానే ఉంటున్నాయి కదా 60 డేస్ 90 డేస్ నోటీస్ పీరియడ్ అంటే ఇంకా అది డిపెండ్స్ ఆన్ యూ అండి. అంటే మీకు నిజంగా కాన్ఫిడెంట్ ఉంటే ఇంకా పేపర్స్ పెట్టుకొని ట్రై చేయటమే. ఓకే, 90 డేస్ నోటీస్ పీరియడ్ని కవర్ చేయడానికి ఆర్ నేను 1 మంత్ని ఎలాగలాగా కవర్ చేసుకుంటాను, ఓకే నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి 60 డేస్ నోటీస్ పీరియడ్ వాళ్ళు 60 డేస్లో జాయిన్ అవుతానని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. ఆర్ 60 డేస్ నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 30 to 45 డేస్లో జాయిన్ అవుతానని రిక్రూట్మెంట్కి చెప్పుకొని మనము ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయించుకోవాలి. మనకు నోటీస్ పీరియడ్ కానీ ఎక్కువ ఉందంటే షెడ్యూల్ చేయట్లేదు. ఇది కూడా చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండి కూడా నోటీస్ పీరియడ్ ఇష్యూ వల్ల కొంతమందికి ఇంటర్వ్యూ షెడ్యూల్ కావట్లేదు. వచ్చే కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళ నుంచి దూరంగా అయితే వెళ్ళిపోతున్నాయి డ్యూ టు నోటీస్ పీరియడ్ ఇష్యూ. ఓకే, సో ఇది ఎలాగో మీరు మేనేజ్ చేసుకోగలగాలి, ఏదో ఒక కన్విన్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ నోటీస్ పీరియడ్ ఇష్యూ మీద ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అది మీరు వాచ్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అండర్స్టాండ్ అవుతాయి. ఎలాగా ఈ నోటీస్ పీరియడ్ని 90 డేస్ 60 డేస్ నోటీస్ పీరియడ్ని మేనేజ్ చేసుకోవాలి విత్ హెచ్ఆర్ టీమ్ ఆర్ రిక్రూట్మెంట్ టీమ్తో. ఓకే, ఇది ఒక స్మాల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పుడు జాబ్స్ తెచ్చుకోవాలంటే నోటీస్ పీరియడ్ కూడా చాలా క్రూషియల్ అయిపోయింది. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.